హాయ్ పిల్లలు. ఈరోజు 'పదవి ఎవరికి' అనే కథను తెలుసుకుందాం. ఒక రాజ్యంలో ఒక మహారాజు కోశాధికారి పదవికి కొత్త వారిని ఎన్నిక చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చిన వారందరిలోకి గోవిందుడు, సునందుడు అనే ఇద్దరు సరిసమానంగా నిలబడ్డారు. పదవి ఎవరికి ఇవ్వాలో రాజుకు తోచలేదు. సైనికాధికారిని పిలిచి ఎవరో ఒకరిని ఎన్నిక చేయమని చెప్పాడు. సైనికాధికారి ముందుగా గోవిందుడిని పిలిచాడు. చూడు, మీ ఇద్దరిలో నేను ఎవరి పేరు చెబితే మహారాజు వారికే పదవి ఇస్తాడు. రేపటిలోగా నా చేతిలో 1000 వరహాలు పెడితే నీ పేరే చెప్తాను. ఏమంటావు? అన్నాడు. గోవిందుడు అందుకు సరే అని ఒప్పుకున్నాడు. తరువాత సైనికాధికారి సునందుణ్ణి పిలిచి తనకి అదే మాట చెప్పాడు. కానీ సునందుడు ఒప్పుకోలేదు. నా తెలివితేటల వల్ల పదవి రావాలి కానీ లంచం ఇవ్వడం వల్ల కాదు. ఇటువంటి పదవి నాకొద్దు అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం గోవిందుడు 1000 వరహాలు తీసుకొని సైనికాధికారిని కలిశాడు. కానీ కోశాధికారి పదవికి మాత్రం సునందుని నియమించారని తెలిసి నివ్వెరపోయాడు. సైనికాధికారి గోవిందుడితో ఇలా అన్నాడు. చూడు, కోశాధికారి పదవికి నిజాయితీ చాలా అవసరం. ఇది మీ ఇద్దరిలో ఎవరికి ఉందో తెలుసుకోవడం కోసం లంచం అడిగాను. ఈరోజు లంచం ఇచ్చేవాడు రేపు లంచం తీసుకోవడానికి కూడా వెనకాడడు. నీ వంటి వాళ్ళు మాకు అవసరం లేదు అని తిరిగి పంపించేశాడు.